హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చిక్కుడుగాయ టమాటో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుందండి. తక్కువ టైంలోనే ఈజీగా ఎవరైనా ఈ చిక్కుడుగాయ కర్రీని చేసేయవచ్చు. లేట్ చేయకుండా చిక్కుడుగాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఈ కర్రీ చేయడం కోసం 1/2 కిలో వరకు చిక్కుడుకాయలు తీసుకున్నానండి. వీటికి నారెలు ఉంటాయి కదా, వాటిని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా తీసుకోండి. ఒక పెద్ద టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చిక్కుడుగాయ ఉడకడానికి టైం పడుతుంది కదండి, స్పీడ్గా అయిపోవాలి అన్నప్పుడు ఇలా కుక్కర్లో చేసేయండి. ఇలా కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసి మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించాలి. ఇలా మగ్గిస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా మిక్స్ చేస్తూ చిక్కుడుగాయను మగ్గించాలి. ఇలా కొంచెం మగ్గిన తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా వేయించిన తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి ఇలా మిక్స్ చేసేయండి. ఇలా మసాలాలు అన్నీ చిక్కుడుకాయ టమాటాలో మగ్గిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి, కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోయింది కదా, చాలా స్పీడ్గా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.